హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు పొలిటికోస్ న్యూస్ ఎక్స్ప్రెస్ ఎట్ ప్రైమ్ టైమ్. నేను మీ రాణి నాయుడు. ఈరోజు ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ ఏంటో ఈ బులెటిన్లో చూద్దాం. బాలీవుడ్ నటి కాదంబరి జత్వానీని వేధింపులకు గురి చేసిన కేసులో మాజీ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్న పిఎస్ఆర్ ను తమ కస్టడీకి అప్పగించాలంటూ సిఐడి అధికారులు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. సిఐడి అధికారులు దాఖలు చేసిన పిటిషన్పై కోర్టు సానుకూలంగా స్పందించింది. ఉగ్రవాదుల కదలికలకు సంబంధించిన సమాచారంతో ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో కలకలం రేగింది. నగరంలో 4 సిమి సానుభూతి పరులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకునేందుకు నగరంలోని పలు ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. పహల్గాం ఉగ్రదాడి ఉదంతం తర్వాత దేశంలో నివసిస్తున్న పాకిస్తానీ పౌరుల వీసాలను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. నిర్దేశిత గడువులోగా పాకిస్తానీయులందరూ దేశం విడిచి వెళ్లాలని కేంద్రం స్పష్టం చేసిన నేపథ్యంలో నగర పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ముఖ్యంగా హైదరాబాద్ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలోని స్పెషల్ బ్రాంచ్ లో నమోదైన పాకిస్తానీ పౌరుల వివరాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రమూగల్పై భద్రతా దళాలు తుపాకులు గర్జిస్తున్నాయి. తాజాగా లష్కరే టాప్ కమాండర్ అల్తాఫ్ లల్లీని మట్టుబెట్టాయి. పహల్గాం దాడిలో పాల్గొని వారి కోసం జల్లెడ పడుతున్న భద్రతా దళాలకు బందీపోరాలో అల్తాఫ్ ఆచూకీ తెలిసింది. ప్రముఖ సామాజిక కార్యకర్త నర్మదా బచావో ఆందోళన్ ఉద్యమ నాయకురాలు మేధా పాట్కర్ ను ఢిల్లీ పోలీసులు ఈరోజు అరెస్ట్ చేశారు. దాదాపు 24 ఏళ్ల క్రితం 2000 సంవత్సరంలో నమోదైన పరువు నష్టం కేసుకు సంబంధించి ఈ అరెస్టు జరిగింది. ప్రస్తుత ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా దాఖలు చేసిన ఈ కేసులో న్యాయస్థానం ఇటీవల మేధా పాట్కర్ పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పరిస్థితిని ఎప్పటికప్పుడు ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ పరిశీలిస్తున్నారని ఐరాస అధికార ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ వెల్లడించారు. ఉగ్రదాడిని ఐరాస తీవ్రంగా ఖండిస్తోందని తెలిపింది. 2 దేశాలు శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించింది. జమ్మూ కాశ్మీర్ పరిస్థితులపై అన్ని మిలిటరీ విభాగాల్లో భారత ఉన్నతాధికారులు ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. సెలవుపై వెళ్లిన జవాన్లు వెంటనే రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడి క్రమంలో భారత్ పాక్ సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో ఉగ్రదాడి వేళ పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఉప ప్రధాని ఇషాక్ దర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో దాడికి పాల్పడ్డ ఉగ్రవాదుల్ని స్వాతంత్ర సమరయోధులని అభివర్ణించారు. ఇస్లామాబాద్ లో నిర్వహించిన అధికారిక మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు ఆయన. ఇస్రో మాజీ చైర్మన్ డాక్టర్ కృష్ణస్వామి కస్తూరి రంగన్ కన్నుమూశారు. ఆయన బెంగళూరులో తన నివాసంలో ఈ రోజు ఉదయం తుది శ్వాస విడిచారు. కస్తూరి రంగన్ గతంలో జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఛాన్సలర్ గా బాధ్యతలు నిర్వహించారు. కర్ణాటక నాలెడ్జ్ కమిషన్ చైర్మన్ గా కూడా పనిచేశారు. పసిడి పరుగులు ఆగడం లేదు. రోజు రోజుకు బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం ₹1,00,000 అటు ఇటు ఊగిసలాడుతోంది. ఈ దూకుడు చూస్తుంటే ఈ ఏడాది చివరికి 1,20,000 నుంచి 1,25,000 వరకు చేరినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదన్నది బులియన్ నిపుణుల అంచనా. ఇవి బులెటిన్ అప్డేట్స్. ఇక మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ పొలిటికోస్ మీడియా. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.